ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 28 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. వ్యాఖ్యానాంశం త్రికాల రక్షణ. వ్యాఖ్యానాంశం త్రికాల రక్షణ. వ్యాఖ్యానం: నన్ను రక్షించును అంటే అది భవిష్యత్కాల సంబంధమైన రక్షణను చూపుతోంది. ఆయన వచ్చినప్పుడు నన్ను తీసుకుని వెళ్ళి ఆ రాజ్యంలో ఉంచుతాడు అని పౌలు దీంట్లో తెలుపుతూ ఉన్నాడు. అయితే మరికొన్ని వచనాల్లో రక్షణ భూతకాల వాచకంగా చెప్పబడుతున్నదని తెలుసుకోవాలి. కనికరింపబడితిని అని 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో పౌలు పలుకుతూ ఉన్నాడు. నియమింపబడితిని అని 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో పలుకుతున్నాడు. నేను ఆయనకు నా ఆత్మరక్షణ అను దానిని అప్పగించితిని అని 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో పలుకుతున్నాడు. పరవశుడనై ప్రభువును చూచితిని అని అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు. క్రీస్తును నాయందు బయలుపరచననుగ్రహించను అని గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో చెబుతున్నాడు. తీతుకు వ్రాస్తూ మనలను రక్షించను అని తీతు 3:5లో తెలుపుతున్నాడు. ఇవన్నీ పౌలుకు అప్పుడే రక్షణ కలిగినట్టు చూపుతున్నాయి. మరికొన్ని వచనాలు రక్షణ ప్రస్తుతం జరుగుతున్నది అని చూపుతుంది. రక్షింపబడుచున్న మనము అని 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. నూతన పరచబడుచున్న అనుభవం ఉన్నట్లు కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. కావలసిన వాటిని దయచేయుచున్నాడు అని 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. కాబట్టి రక్షణకు 3 కాలాలు ఉన్నాయి. రక్షింపబడితిమి అని చెప్పుకోగలం. రెండవదిగా దినదినము రక్షింపబడుచున్నాము అని రూఢిగా ఉంది. క్రీస్తు వచ్చినప్పుడు రక్షింపబడుదుము అని అనగా దేహ విమోచన కొరకు కనిపెట్టుకొని ఉన్నాము అని రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం చెబుతోంది. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.